అందరికీ నమస్కారం. నా ఇంపాక్ట్ జర్నీ 2009లో ఒక చిన్న ఇంపాక్ట్ ట్రైనింగ్ గురించి చూసి మా పాప 9th క్లాస్ చదువుతున్నప్పుడు తనకి నేను ఒక ట్రైనింగ్ 10 days ప్రోగ్రామ్ ఇప్పించడానికి ఆర్యవిశ్య భవన్ కాచిగూడకి తీసుకెళ్ళాను. నేను బయట కూర్చోలేక పాపతో పాటు 10 days లోపల కూర్చున్నప్పుడు ఆ 10 రోజుల్లో బిఫోర్ ఇంపాక్ట్ నేను ఎంత అంటే దేనికి పనికిరాను, నేను దేనికి ఎలిజిబుల్ కాదు, నాలో ఏదీ లేదు అని భయపడుతూ బతికిన నా జీవితం. అప్పటి వరకు నాకు చదువు కూడా అంతగా లేదు. 2009 తర్వాత మా పాపతో పాటు నేను కూడా 10 days ట్రైనింగ్ చేసిన తర్వాత నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పటికి 10 degrees కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా చదువుతున్నాను. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ థెరపీ రీసెంట్ ఎగ్జామ్స్ రాయాలి. రెండోసారి మా బాబుని 2017లో మళ్ళీ జాయిన్ చేశాను. 10 రోజులు అటెండ్ కాలేకపోయినా మధ్యలో బాబుతో పాటు కూర్చొని క్లాసులు వినేదాన్ని. ఇప్పుడు మా పాప జనరల్ మెడిసిన్ పీజీ సీట్ మొత్తం పూర్తి ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ సంపాదించుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ డాక్టర్ని చేసుకొని సూపర్ స్పెషాలిటీ అల్లుడితో కొడుకు కూడా గవర్నమెంట్ డాక్టర్గా, కోడలు కూడా గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూ ఏ రోజు కూడా నాతో డబ్బులు పెట్టించకుండా అమ్మగా నన్ను ఆదరిస్తూ తల్లిగా కాకుండా ఒక మెంటర్గా చూస్తూ ఇంపాక్ట్కి నేను సదా రుణపడి తొక్కినా కూడా నేను అర్హత లేదేమో ఇంపాక్ట్ గంపాసారికి, కానీ నేను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా చెప్పడానికి నాకు టైం లేకని కాదు, నాకున్న జాబు వల్ల నేను ఎంటర్ కాలేకపోయాను. 31 బ్యాచ్లో ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ సునీల్ గాజుల దాంట్లో నేను చేశాను. అప్పటి నుంచి నేను ఇప్పటికీ బయటకు ఎక్కడికి వచ్చి కూడా నేను చేస్తున్నానని చెప్పట్లేదు, కానీ దాదాపు 100 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తిరగకుండా నాకున్న గురుకుల్లో 100 క్లాసుల కంటే ఎక్కువనే తీసుకొని నీట్, జేఈఈ అడ్వాన్స్, మెయిన్ ఎలా కొట్టాలో దాదాపు 8 మందికి ఐఐటి వచ్చేలాగా ట్రై చేసి ఒక 5గురికి నీట్ వచ్చేలాగా ట్రై చేసి గవర్నమెంట్ సీట్లు సంపాదించుకోవడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను. నాకున్న గురుకుల్ కమిట్మెంట్స్ వల్ల బయటకు వచ్చి నేను ఇంపాక్ట్లో డైరెక్ట్గా సర్వీస్ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. కానీ గంపా సార్ దయ వల్ల ఆయన పేరు చెప్పుకొని ప్రతి ఇన్స్టిట్యూషన్లో పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి పిల్లల లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నాను. ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళ జీవితం చూస్తున్నాను. ఇలాగే నా జీవితాంతం ఈ సర్వీస్ని కంటిన్యూ చేయాలి. కాకపోతే గంపా సార్కి నేను ఇప్పటి వరకు చెప్పలేకపోయాను, చెప్పడానికి టైం రాలేదు. ఇప్పుడైనా చెప్పడానికి అవకాశం వచ్చింది త్రూ శ్యామ్ రాథోడ్ సార్ వల్ల. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.